ఇడుపు కాగితం అంటే ఏంటి? యాక్చువల్లీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడే ఇమీడియట్గా ఇడుపు కాగితం అనగానే సబ్ టైటిల్స్ అనాలి. దాన్ని అర్థం చేసుకోవాలి కదా అటువైపు ఉన్న వాళ్ళైనా. పైత్యం అది, అది పైత్యం అంతే. మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్. నాకేదో ఇడుపు కాగితం అంటే తెలుసు, నా పిల్లలకు తెలియదు. నేను తెలంగాణలో ఉండవచ్చు కాక. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ తెలంగాణ ఆంధ్రాన్ని మనం మాట్లాడుతున్నాం కానీ ఈరోజు సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవడో సబ్ టైటిల్స్ పెడతారా అని అనేవాడు ధైర్యం ఉంటే ఈ సినిమా స్టార్ల పాటలన్నీ రిలీజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు. అన్ని పాటలు మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఏ పాట అయినా కానీ లిరిక్స్తో కూడినటువంటి సాంగ్స్ రిలీజ్ చేస్తారు కదా. ఇంగ్లీష్ అక్షరాలు, తెలుగు పదాలు. వాట్సాప్ చాట్లో వాడుకునేటువంటి భాషని అక్కడ పాటలో పెడుతున్నారు. అక్కడ అడగండి, తెలుగు అక్షరాలు రాయండి అని చెప్పండి, నిజంగా భాష మీద ప్రేమ ఉంటే. ఈరోజు సో కాల్డ్ స్టార్ హీరోస్ ఎవ్వరికి భాష రాదు. ఐమ్ టెలింగ్ యూ, లిటరల్గా చెప్తున్నాను నేను, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ఏ స్టార్ హీరో అయినా సరే బాధ అనమనండి, మళ్ళీ రెండిటికి డిఫరెన్స్ ఉన్నాయి. లా స్పష్టంగా పలకమనండి, అనా స్పష్టంగా పలకమనండి, షా 3 అక్షరాల్ని స్పష్టంగా పలకమనండి. అప్పుడు మీరు అంటున్న స్టార్ హీరోలు తెలుగు సినిమాని మనం అందరం యాక్సెప్ట్ చేస్తాం. తెలుగు భాషకున్న దౌర్భాగ్యం కూడా అదే. మన భాష మనకు తెలియదు, మనకు అర్థం కాదు, మనం దాన్ని ప్రేమించము, గౌరవించము. అంతకంటే అందులో ఉండే యాసని గౌరవించే ఆ ఉన్నత స్థితి ఎప్పుడు వస్తుంది మనకి? ఇంకెప్పటికీ రాదు. నిజంగా చెప్పాలంటే ఈనాడు చేసిన గొప్ప సర్వీస్ నిజంగా ఏమైనా ఉందంటే కనుక ఈ భాష పట్ల వాళ్ళు అంతర్జాలం అనే పదం, ఇంటర్నెట్ని అంతర్జాలం అని యూజ్ చేస్తారు. మనం ఎవరి వారసులం? బ్రిటిషర్ల వారసులు లేకపోతే నిజాం వారసులమా? కాదు, కాకతీయుల వారసులం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు. నమస్తే. తాజాగా ఒక సినిమా టైటిల్, ఇడుపు కాగితం అనేటువంటి ఒక సినిమా టైటిల్ ఈ మధ్యనే లాంచ్ చేశారు. ఈ సినిమా టైటిల్ చుట్టూ వివాదం రాజుకుంది. ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలను సృష్టించేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది చేస్తున్నారు. ఈ అంశాన్ని తీసుకొని అసలేంటి ఇడుపు కాగితం అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, ఎందుకు దీన్ని కొంతమంది వివాదంలా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఈ వివాదం ఎలా మొదలైంది, దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే నేషనలిస్ట్ సబ్ CEO సాయికృష్ణ గారు. సాయి గారు నమస్తే అండి. ఇది తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగినటువంటి కథ అని చెప్తున్నారు. ఇక టైటిల్ మాత్రమే లాంచ్ అయింది. ఈ టైటిల్ లాంచ్ అయింది లేదో ఒక 2-3 యూట్యూబర్స్ దీని మీద సెటైరికల్గా కామెంట్స్ చేశారు. అసలు ఏంటి, దీని అర్థం ఏంటి, దీనికి ఏమైనా సబ్ టైటిల్ చేస్తారని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడారు, కామెంట్స్ పెట్టారు. అక్కడి నుంచి మొదలైంది. దానికి వాళ్ళ కౌంటర్స్, ఆంధ్ర వాళ్ళు ద్వేషిస్తూ కొంతమంది పెడుతున్నారు, లేదు వాళ్ళు వీళ్ళని తిడుతున్నారు. ఇదంతా ఒక చినికి గాలివన్లాగా మారిపోయింది. ఫస్ట్ అసలు మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? నాకు తెలిసినంత వరకు దీని అర్థము విడాకుల పత్రం అని నేను విన్నాను. అఫ్కోర్స్ ఐ బిలాంగ్ టు ఆంధ్ర, బట్ స్టిల్ నేను మీనింగ్ తెలుసుకున్నాను. సో మీరు ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడైనా సరే ఇద్దరం జాతీయవాదులమే. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అది. సో జాతీయవాద దృక్పథంతో మనం అన్నీ ఆలోచించాలి. నేనైతే ప్రతిదీ అట్లాగే ఆలోచిస్తాను, నాకు వేరే ఏ ఆలోచన రాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇడుపు కాగితం అనే సినిమా వస్తే సినిమా మీదనే వెంటనే పెట్టిన కమెంట్స్, దీనికి సబ్ టైటిల్స్ వేస్తారా అని పెట్టింది. అంటే అది ఎవడో కాకతాయి ఒకరిద్దరు కలిసి చేసిన అంశము అనేసి దీన్ని కొట్టిపారేయాలి. నిజానికి మాట్లాడితే కొట్టిపారేయాలి, అక్కడతో అయిపోవాలి. అది కానీ అది పెరుగుతోంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా రియాక్ట్ కావాలి అనిపించింది నాకు, లిటరల్లీ. ఎందుకంటే ఎంతోమంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన సందర్భాలు అనేకం. ఈవెన్ నా లైఫ్లో కూడా నేను చాలామందిని చూశాను. సో ఇప్పుడు నాకు చాలామంది ఆంధ్రాలో ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నేను చదువుకునే రోజు, ఇంజనీరింగ్ చదువుకునే రోజు, నేను చెన్నైలో చదువుకున్నప్పుడు మా మధ్య చాలా గొడవలు అవుతూ ఉండేది ఈ భాషలను బేస్ చేసుకుని. మీరు ఈ పదం వాడతారు, మేము ఈ పదం వాడతాము, అదేంది ఇదేంటి, దీన్ని ఎందుకు అంటారు, దాన్ని ఎందుకు అంటారు, ఇట్లాంటి అన్నీ వచ్చేది. బట్ చాలా విషయాలు సరదాగానే మనం మాట్లాడుకునే వాళ్ళం, తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోయేవాళ్ళం, అది వేరే విషయం. సరే, ఇప్పుడు మనం ఈ టాపిక్ వస్తే, ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి అస్తిత్వం కోసం పోరాడినటువంటి అనేక మంది, నిజంగా కొంతమంది అందులో మహానుభావులు, మేధావులు, తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ఉద్యమ ఆకాంక్షల్ని వినిపించి నాలాంటి వాళ్ళు కూడా తెలంగాణ గురించి ఆలోచించేలాగా ప్రేరేపించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగని చెప్పేసి ఆంధ్ర పట్ల ఒక ద్వేషాన్ని బిల్డ్ చేసుకునే ఒక దౌర్భాగ్య స్థితి నాకైతే రాలేదు ఎప్పుడు. ఓకే, సో అట్లా అని చెప్పేసి అటువైపు ఉన్న వాళ్ళు కూడా చాలా ఓపెన్నెస్ తోటి తెలంగాణ ఆకాంక్షల్ని ఆహ్వానించిన వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ద్వేషాన్ని వెళ్ళగక్కిన వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భాలన్నీ మేము గోత్రు అయ్యి వచ్చాము, వదిలేసాం కూడా దాన్ని.
ఈవెన్ మీ లైఫ్లో మీకు చూసుంటారు, నా లైఫ్లో నేను చూసుంటారు, అవన్నీ గోత్రు అయ్యాము, అయిపోయింది. నా ఈరోజు మాట్లాడాలంటే ఇడుపు కాగితం అనేది అర్థం కాలేదు అనగానే సబ్ టైటిల్ మనం ఏ కోణంలో ఆలోచించాలో మనం చూడాలి. ఇప్పుడు పొలిటికల్ కోణంలో ఆలోచిద్దామా, సినిమా కోణంలో ఆలోచిద్దామా? సినిమా కోణంలో ఆలోచించామనుకోండి, లిటరల్లీ అంటే నిజంగానే ఈ భాష నాకు అర్థం కావట్లేదు అన్నాడు అనుకోండి. సో మీరు హిందీకి వెళ్ళామనుకోండి, మనం హిందీలో లాపతా లేడీస్ అనో సినిమా వచ్చింది. పక్కా ఒక పల్లెటూరులో వాడుకునేటువంటి ఒక ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి భాష. సుల్తాన్ అని ఒక సినిమా వచ్చింది, సల్మాన్ ఖాన్ తీసిన సినిమా. అది ప్యూర్లీ ఒక రకంగా చెప్పాలంటే హర్యాన్వి ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఆ రెజ్లర్స్కి సంబంధించినటువంటి భాష. ప్యూర్ హిందీ మాట్లాడే వాడికి కూడా అర్థం కాదు, యాస అది లిటరల్లీ మాట్లాడితే. మీరు అట్లాంటి యాసలు అనేకం ఉంటాయి హిందీలో. చాలా భోజ్పురి మిక్స్ అవుతుంది, ఓ దగ్గర మరాఠా ప్రాంతానికి వస్తే ఒక భాష వాడుతూ ఉంటారు. హైదరాబాద్ హిందీ వేరుగా ఉంటుంది. ఏ భాషలో అయినా సరే యాసలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుగులో యాసల ప్రాతిపదికన ఆలోచించి చూడాలంటే కూడా ఇప్పుడు మనము కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండే భాష, అటు ఉత్తరాంధ్ర భాష, మీరు ఉత్తరాంధ్రకు చెందినవాడు, ఇప్పుడు మీరు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన భాష చాలామందికి ఇక్కడ అర్థం కాని వాళ్ళు ఉంటారు. రాయలసీమ భాష అర్థం కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మన యాసలో అనేక అంశాలు వస్తాయి. ఇప్పుడు కరీంనగర్లో మాట్లాడే యాసకి, ఖమ్మంలో మాట్లాడే యాసకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, తెలంగాణలో కూడా. ఆ మాండలికాన్ని గౌరవించకుండా, ఆ యాసను గౌరవించకుండా భాషా ప్రేమికులం ఎన్నటికీ కాలేం. తెలుగు భాషకున్న దౌర్భాగ్యం కూడా అదే. మన భాష మనకు తెలియదు, మనకు అర్థం కాదు, మనం దాన్ని ప్రేమించము, గౌరవించము. అంతకంటే అందులో ఉండే యాసని గౌరవించే ఆ ఉన్నత స్థితి ఎప్పుడు వస్తుంది మనకి? ఇంకెప్పటికీ రాదు. యాసని గౌరవించలేని వాడు భాషని గౌరవించినట్టు కాదు నా దృష్టిలో ఎప్పటికీ కూడా. ఎందుకంటే యాసకు ఒక సొబగు ఉంటుంది, ఒక మాతృభాష అంటాం కదా మనము. తెలుగు నా మాతృభాష కావచ్చు, కానీ నేను నా పల్లెటూరులో మాట్లాడే భాష నేను మాట్లాడుతున్నప్పుడు, నా ఊర్లో నాతో పెరిగినటువంటి వాళ్ళతో నేను మాట్లాడే భాష వచ్చినప్పుడు నాకు తెలియకుండానే ఒక ఆత్మీయత వస్తుంది. అది నాకు సంబంధించిన వ్యవహారం, దాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదు. ఇది విజయవాడలో పుట్టిన వాడి భాషని నేను అవమానించినట్టయితే ఎంత దుర్మార్గం అని మీరు అనుకుంటారో, లేదా ఉత్తరాంధ్రలోడి వాడి యాసని అవమానిస్తే ఎంత దుర్మార్గమో, తెలంగాణ వాడి యాసని అవమానించడం కూడా అంతే దుర్మార్గం. అది ఎప్పుడూ ఉండకూడదు. సినిమా పరంగానే ఆలోచిస్తే నిజంగానే ఎవరు మాట్లాడుతున్న వాళ్ళు, నేను భాషనే ప్రామాణికంగా తీసుకోవాలనుకుంటే, ఈరోజు సోకాల్డ్ స్టార్ హీరోస్ ఎవ్వరికీ భాష రాదు. ఐమ్ టెలింగ్ యూ, లిటరల్గా చెప్తున్నాను నేను. ఈరోజు మాట్లాడుతున్నటువంటి అల్లు అర్జున్ దగ్గర నుంచి ఏ స్టార్ హీరో అయినా సరే, ఐమ్ టెలింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఏ స్టార్ హీరో అయినా సరే బాధ అనమనండి, మళ్ళీ రెండిటికి డిఫరెన్స్ ఉన్నాయి. లా స్పష్టంగా పలకమనండి, అణా స్పష్టంగా పలకమనండి, షా 3 అక్షరాల్ని స్పష్టంగా పలకమనండి. అప్పుడు మీరు అంటున్న స్టార్ హీరోలు తెలుగు సినిమాని మనం అందరం యాక్సెప్ట్ చేస్తాం. వేర్ ఆర్ వి గోయింగ్, వేర్ ఆర్ వి లీడింగ్ టు? ఇది తెలంగాణ గురించి మాట్లాడమే కాదు, ఇది ఆంధ్రాకి సంబంధించిన వ్యవహారంలో కూడా. ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, వచ్చి పూడుస్తావా అంటారు. ఎక్కడ? చిత్తూరు జిల్లాకి వెళ్తే. పూడ్చడం ఏంట్రా అని అంటే ఎలా ఉంటుంది? అది వాళ్ళ భాష, వాళ్ళ మొదటి చిన్నప్పటి నుంచి వాళ్ళు మాట్లాడేది అదే. దాన్ని గౌరవించాలి కదా మనం. కాలు అనే మాట అంటారండి. ఇప్పుడు పావు అని తెలంగాణలో అన్నాం అనుకోండి, పావు గంట అన్నాం అనుకోండి, కాలు గంట అంటారు, లేదా ముక్కాలు అంటారు, అంటే ముప్పావు అని అర్థం. నెల్లూరు ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే దట్ ఈస్ వాట్, అట్లాగే వాళ్ళ దగ్గర ఉంటుంది యాస. ఉత్తరాంధ్రకి వెళ్తే ఒక యాస ఉంటుంది. ఇవాళ భాష గురించి ఈవెన్ తెలంగాణలో కూడా ఒక దుర్మార్గం ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నేను తప్పు అనట్లేదు. ఎట్ ద సేమ్ టైం అనవసరమైన ద్వేషాన్ని పెంచే విధంగా మనం మాట్లాడకూడదు. నాది గొప్ప, నీది తక్కువ ఎప్పుడూ కరెక్ట్ కాదు. అది ఏ రోజైనా కరెక్ట్ కాదు. నాది గొప్ప, నీది కూడా గొప్పే కావచ్చు నీకు, నాది గొప్ప నాకు. అంతేగాని నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే భావన ఫ్యూడల్ సంస్కృతి. సో ఎదుటివాడు చేశాడు కదా అని చెప్పేసి అదే మనం చేయాలనుకుంటే ఇంకా పొరపాటు కదా. సో మేము అవమానాలు ఎదుర్కొన్నా. నేను నీకు తెలంగాణ వాడివి, నీకు భాష రాదు, నువ్వు న్యూస్కి పనికిరావు అన్న రోజులు తెలుసు. కానీ నన్ను నా భాషని పొగుడుతూ ఎవరైనా మాట్లాడుతుంటే ఎంత ఆనందం వేస్తుందంటే, నిజంగా నా కాంటెంట్ కంటే కూడా భాషను పొగుడుతున్నప్పుడు వచ్చే ఆనందం వేరే. నిద్రలో లేచి అడిగినా కూడా నువ్వు ఏదైనా చెబితే అక్షర దోషం లేకుండా మాట్లాడాలి అని చెప్పేది నా గురువు. నాకు ఇప్పటికి గుర్తుంది. సో ఆ సంస్కృతి లేకుండా, ఆ సంస్కారం లేకుండా ఏది పడుతుందే మాట్లాడితే అలాగా. సో ఇంకోటి, భాష గురించి మనం ఆడితే, ఇప్పుడు నేను సింపుల్ ఉత్తరాంధ్ర ఉందనుకోండి, రావిశాస్త్రి గారి రచనలు చదవండి. ఎన్ని గొప్ప రచనలు ఉంటాయంటే, 6 సారా కథలు కావచ్చు, బోలెడని రాశారు ఆయన అన్ని ఉత్తరాంధ్ర యాసలోనే ఉంటాయి. నేను తెలంగాణలో పుట్టినవాడిని,
నేను ఆ ఉత్తరాంధ్ర యాస నాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు, ఆ చదువుకునే ఆ టైంలో. కానీ దాన్ని నేర్చుకుని అరే దీని అర్థం ఇదేమో, ఇట్లా 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 నేర్చుకున్నాం. దాన్ని అంత ఎంత అద్భుతమైన ఒక రకమే చెప్పాలంటే ఒక ఆత్మీయత ఉంటుంది. ఆ మట్టికి సంబంధించినటువంటి ఆ ఒరిజినాలిటీ ఆ యాసలోనే వస్తుందండి. గుండు చప్పుడు భాష అంతే, ఆ యాసలోనే దాన్ని ఏమంటారు, అంత అద్భుతమైనటువంటి ఒక భావన వస్తుంది. బికాజ్ రావిశాస్త్రి గారి రచనలు చదువుతూ ఉంటే అరే ఉత్తరాంధ్ర యాసలో అది వల్లవే చదువుతున్న కొద్దీ ఎంతో ఆనందం వేసేది. మరి అనలెక్కేస్తే విశ్వనాథ్ సత్యనారాయణ గారు మంచి గ్రాంధిక భాష వాడేవాళ్ళు. ఆయన ఒక శైలి, చలం ఒక శైలిలో రాశారు, పద్యం ఒకలాగా రాశారు, గద్యం ఒకలాగా రాశారు, వచనం ఒకలాగా రాశారు, నవలలు ఒక స్టైల్లో ఉంటాయి. అంటే అందుకే కాళోజీ గారు అంటారు, ఆ 2.5 జిల్లాల భాష అధికారికం ఎట్లయితుంది అంటారు. అధికారికం ఎట్లయితుంది ఆ 2.5 జిల్లాల భాష అంటారు. నిజంగానే కదా మరి. 2.5 జిల్లాల భాష అంటే కృష్ణా, గుంటూరు, ఇంకో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి భాషని అధికారికం చేసేసి ఇది మాత్రమే మాట్లాడాలంటే ఎస్, కొన్ని సందర్భాల్లో అది బాగున్నప్పుడు అదే మాట్లాడతాం. కొంచెం రైట్, నిజంగానే అసెంబ్లీలోనో లేకపోతే న్యూస్ ఛానల్ ద్వారానో వార్తాపత్రికల్లోనో ఒక భాష మనం ఒకటి అలవాటు చేసుకున్నాము, దాన్ని స్టాండర్డైజ్ చేసుకున్నాము, దాన్ని మనం ఫాలో అవుతున్నాం, ఇట్స్ ఓకే. బట్ దట్ డజంట్ మీన్ ఇదే కరెక్ట్ మిగతా అన్ని తప్పు అనే వాదన కరెక్ట్ కాదు. యాసని గౌరవించకుండా భాషని మనం గౌరవించలేము, భాషని మనం కాపాడుకోలేము. అంత ప్రేమ ఉంటే, నిజంగా భాష పట్ల అంత ప్రేమ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నిజంగానే మీ యాస సరిగ్గా లేదు, నువ్వు మాట్లాడేది తప్పు అని అంటే కనుక అంత భాష ప్రేమ ఉన్నవాళ్ళు లిటరల్లీ ఐమ్ టెలింగ్. నేను ఒకటి ప్రశ్న అడుగుతానండి. మరి ఇప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా, పార్టీని తెలుగులో ఏమంటారు చెప్పండి? రాజకీయ పార్టీని తెలుగులో ఏమంటారు? పక్షం అంటారు. లిటరల్ వర్డ్ కాదు అది పార్టీ అనేది. పార్టీ అనేదానికి కరెక్ట్ వర్డ్ లేదు. తమిళ్లో కచ్చి అంటారు, ఒక పదం ఉంది వాళ్ళకి. కంప్యూటర్, మన తెలుగులో ఒక పదం చెప్పండి నాకు. లేదు మన దగ్గర. కంప్యూటర్ అనే మాట తెలుగులో చెప్పండి నాకు, ఒక్కటి లేదు మనకు. ఏదో ఈనాడు వాళ్ళు ఏదో రాస్తే ఎక్కడ రాస్తారో నాకు తెలియదు, ఇప్పటికి నేను కూడా చూడలేదు. ఈనాడు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఈనాడు చేసిన గొప్ప సర్వీస్ నిజంగా ఏమైనా ఉందంటే కనుక ఈ భాష పట్ల వాళ్ళు అంతర్జాలం అనే పదం, ఇంటర్నెట్ని అంతర్జాలం అని యూజ్ చేస్తారు. నిజంగా నాకు చాలా గొప్ప విషయం. అంటే ఇంగ్లీష్ పదాలు వచ్చి మన పైన రుద్దుతున్నప్పుడు, మన పైన అవే పదాలు వస్తున్నప్పుడు మనం దాంట్లో ఒరిజినల్ తెలుగు పదాలని సృష్టించుకోకుండా తెలుగు భాషను ఏం ప్రేమిస్తున్నాం మనము? కంప్యూటర్ అన్న మాట తమిళ్లోకి వెళ్తే కాణిని అంటారు, వాళ్ళకి పదం ఉంది కంప్యూటర్కి, మనకు లేదు. రైలు తెలుగులో చెప్పండి, రైలు ఏమంటారు మామూలుగా? నేను ఎప్పుడు విన్నాను ధూమ శకటం అని విన్నాను. ఇప్పుడు ధూమ శకటం అంటే ధూమమే లేదు, పొగ ఎక్కడ ఉంది? ఇప్పుడు పొగ మీద నడుస్తున్నాయి బళ్ళు. పొగబండి అప్పట్లో పాపం వాళ్ళు ఏదో పొగబండి అని రాశారు, ఇవాళ పొగ లేదు, ఎలక్ట్రిక్ ట్రైన్స్ నడుస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? సో అంటే మనము భాష రోజుకు పెరుగుతున్న అనేక ఇంగ్లీష్ పదాలు వస్తాయి. ఇంగ్లీష్ పదాలు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ పదాలను అలాగే మనం వినియోగిస్తున్నాం. ఈ మధ్య మీరు కర్రీ పాయింట్లు అక్కడిక్కడ పోతే, కర్రీ పాయింట్ నేను కూడా అంటున్నాను చూసండి, ఓకే, కూరలా కొట్టు అని అనలేము, మనం అంటలేము, అసలు అయిపోయింది. కర్రీ అనేది వచ్చేసింది మన ఆలోచనలోకి, మన మొత్తం వ్యవహార శైలిలోకి. ఈవెన్ అన్నం అనట్లేదు మనం, రైస్ అంటున్నాం. లెమన్ రైస్, టామరెండ్ రైస్, వాట్ ఎవర్, రైస్. సో ఈ ఒక రకం చెప్పాలంటే భాషని ఇరు ప్రాంతాల వాళ్ళు ప్రేమిస్తున్నట్లయితే కనుక, మీ యాసను మీరు ప్రేమిస్తున్నట్లయితే కనుక ఇద్దరు కలిసి ఒరిజినల్ తెలుగుని నిలబెట్టండి. ఈ యాసని ఆ యాసని కలిపి భాషలో నిలబెట్టే ప్రయత్నాలు చేద్దాం. కానీ అసలు పేరుకి రాజకీయంగా మాట్లాడడానికో లేకపోతే ఇంకొకరిని విమర్శించడానికో ద్వేషాన్ని చూపించడానికో భాష కావాలి మాకు, మిగతా వాటిల్లో మాత్రమే పట్టించుకోమనంటే అది సమస్య అంటున్నాను నేను. మన దగ్గర కూడా అదే ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు తమిళ ప్రభావము చిత్తూరు జిల్లా మీద ఖచ్చితంగా ఉంటుంది, మరాఠీ ప్రభావము ఆదిలాబాద్ జిల్లా మీద ఉంటుంది, ఆబ్వియస్లీ కదా. లేకపోతే ఒరియా ప్రభావము శ్రీకాకుళం మీద ఉంటుంది. సో మనం ఆ ప్రభావంతో భాషలో కొన్ని మార్పులు వస్తాయి, కొన్ని లెక్కలు వస్తాయి. ఇప్పుడు ఇడుపు కాగితం అనగానే తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరికీ ఇడుపు కాగితం అంటే అర్థం అవ్వాలని లేదు. వాళ్ళ దరిద్రం ఏంటంటే నాకేదో ఆ ఇడుపు కాగితం అంటే తెలుసు, నా పిల్లలకు తెలియదు. నేను తెలంగాణలో ఉండవచ్చు కాక, ఓకే, నా పిల్లలకేంటి, చాలా మంది టీనేజర్లకు తెలియదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ తెలంగాణ ఆంధ్రాన్ని మనం మాట్లాడుతున్నాం, కానీ ఈరోజు సినిమా గురించి మనం మాట్లాడుతున్నాం. ఎవడో మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఈ సబ్ టైటిల్స్ పెడతారా అని అనేవాడు ధైర్యం ఉంటే
ఈ సినిమా స్టార్ల పాటలన్నీ రిలీజ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు పాటలు వస్తున్నాయి చూసారా, అన్ని పాటలు మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఏ పాట అయినా కానీ దాన్ని ఏమంటారు, లిరికల్ సాంగ్స్ ఏదో అంటారు, లిరిక్స్తో కూడినటువంటి సాంగ్స్ రిలీజ్ చేస్తారు కదా, ఇంగ్లీష్ అక్షరాలు తెలుగు పదాలు, వాట్సాప్ చాట్లో వాడుకునేటువంటి భాషని అక్కడ పాటలో పెడుతున్నారు. అక్కడ అడగండి, తెలుగు అక్షరాలు రాయండి అని చెప్పండి. నిజంగా భాష మీద ప్రేమ ఉంటే తెలుగు అక్షరాలతోటి లిరిక్స్ రాయండి, తెలుగు అక్షరాలనే వాడండి. మీరు ఎక్కడ పోయినా సరే తెలుగు అక్షరాలతోనే మాట్లాడండి. ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు నెట్ఫ్లిక్స్లు ఈ ఓటీటీలు వచ్చినాక ఈ సినిమా స్టార్లు అందరూ చేసే ఇంటర్వ్యూలు చూడండి, 95% ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంత దుర్మార్గం మరి అది. తెలుగు ఒక్కరన్నా ప్యూర్ తెలుగు మాడుతున్నారా సినిమా స్టార్లు? ఏ సినిమా గురించి మాడుతున్నాం? ఇడుపు కాగితం అనగానే వీడికి ప్రాబ్లం వస్తే సినిమా స్టార్లు మాట్లాడే భాషను మీరు కంట్రోల్ చేసుకోండి. ఆ స్టార్ హీరోలకు అభిమానులు కదా మీరంతా. సో నేను చాలా ఆవేశంగా మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు, కానీ నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఇన్సిడెంట్. మన భాష గురించి మనం మాట్లాడుకోవడానికి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. లిటరల్లీ తెలుగు భాష ఈరోజు మనం ఎక్కడికన్నా మీరు అబ్జర్వ్ చేయండి, హైదరాబాద్లో ఏ స్టోర్ కన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ ఉండే వాడితోటి తెలుగులో నువ్వు మాట్లాడుతున్నావా? ఫస్ట్ అసలు పలకరింపు తెలుగులో ఉందా? బేసిక్ చేయట్లేదు సార్, మనము తెలుగులో పలకరించట్లేదు. వాడు ఫస్ట్ మనం పుట్టుకతోనే ఇంగ్లీష్లో పుట్టినట్టు వచ్చి రాని ఇంగ్లీష్లోనే వాడితో పలకరిస్తున్నాం, వాడికి ఏదో చెప్పాలని చెప్తున్నాం. వాడు తెలుగు నిజంగానే వేరే నార్త్ ఇండియనో లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన వాడో అనుకుంటే ఒక పర్లేదు, ఇట్స్ ఓకే అనుకోవచ్చు. బట్ వాడు తెలుగువాడో కాదో కూడా తెలియదు మనకి. అదే నువ్వు తెలుగువాడో, తెలుగు వచ్చా బాబు అని అడిగి భాషగా మాట్లాడండి. ఏదన్నా హోటల్కి వెళ్ళారనుకోండి, ఆర్డర్ చేసేటప్పుడు తెలుగులో ఫస్ట్ పలకరించండి. వాడికి అర్థం తెలుగు రాదా అన్నప్పుడు హిందీలోనే ఇంగ్లీష్లో మాట్లాడండి. ఈ పని ఎవరైనా చేస్తున్నారా? ఏ గేటెడ్ కమ్యూనిటీ కన్నా వెళ్ళండి ఇక్కడ హైదరాబాద్లో, ఈవెన్ ఇంక్లూడింగ్ మై గేటెడ్ కమ్యూనిటీ. దట్స్ బట్ నా ప్రాబ్లం కూడా అదే. నిజంగా చాలా మందితో చూస్తూ ఉంటాను, ఇద్దరు పిల్లలు కలిసినా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు మనుషులు కలిసినా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు, ఎవడు ఇంకొకటితో మాట్లాడాలన్నా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటుంటారు. ఇంగ్లీష్ వాడికి పుట్టామా మనం? నాకు అర్థం కావట్లే. స్టేటస్ సింబల్ అయిపోయింది ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది. భాష కమ్యూనికేట్ చేయడానికి, కమ్యూనికేషన్ కోసం మాత్రమే వినియోగిస్తాం. మాతృభాష ఎప్పుడు కూడా ఆత్మీయత ఉంటుంది దాంట్లో. నేను ఇందాక చెప్పింది అదే. మీరు మీ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు, రాజుగారు నిజంగా చెప్పండి, మీరు మీ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళు, మీ అమ్మ, మీ నాన్న, లేకపోతే మీ స్నేహితులు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీలో కలిగే ఆనందం, ఆ పదాలు, అరే ఎన్ని రోజులు అవుతుందిరా ఈ పదం మర్చిపోయి, ఇప్పుడు ఈ పదం వాడుతున్నప్పుడు ఉండే ఆ చిన్న ఆనందం ఉంటుంది చూసారా, అది మనం కోల్పోతున్నామా లేదా? యాక్చువల్లీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళ ఎడుపు కాగితం అని రాసిన వాడికి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పాలి నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఆ పదం పోయింది, గుర్తు చేశారు, పదాన్ని గుర్తు చేశాడు, గుర్తు చేసి దాన్ని ఏదో పెట్టాలనుకున్నాడు, దానికి మనం ఖచ్చితంగా గొప్ప అనుకోవాలి. బలగం సినిమాలో కూడా నేను చాలా పదాలు వస్తూ ఉంటే అరే ఇన్ని పదాలు మర్చిపోయామే అనిపిస్తుంది. ఎడ్ల బండి పోయింది, ఎడ్ల బండి పక్కన పెట్టండి, కచ్చురం అంటారు తెలంగాణ పల్లెటూరులో, కచ్చురం అనే పదం పోయింది. సూరు ఏదో మనం మాట్లాడుకోవడానికి సూరు లేదు, వాళ్ళ స్లాబ్ వచ్చేసింది. మనం తెలియకుండానే మన అభివృద్ధిలో పడి అనేక కొత్త వస్తువులు వచ్చినప్పుడు ఆ ఇంగ్లీష్ మాయలో పడిపోతున్నాం. కానీ ఈ తెలంగాణ, ఆంధ్ర అంటే నిజంగా తెలుగు భాష గురించి మనం అందరం కలిసి మాట్లాడాలి. యాసని గౌరవించకుండా భాషని గౌరవించలేము. నా కంక్లూజన్ ఇదే, నాకు తెలిసినంతవరకు అయితే. సో నేను తప్పుగా మాట్లాడి ఉంటే అది వేరే, మీరు ఏమన్నా అనుకుంటే నా కమెంట్స్తో పెట్టండి, ఏమైనా చేయండి. కానీ బట్ ఒకరు ఇంకొకరిని విమర్శించడము, ద్వేషించడం కరెక్ట్ కాదు. ఎవరైనా హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. నేను మాట్లాడింది కరెక్ట్, మీరు మాట్లాడేది తప్పు అన్నాం అనుకోండి, అసలు నువ్వు మాట్లాడే దాంట్లో కూడా చాలా బూతులు ఉన్నాయిరా బాబు అని చెప్పాలి మనం. నా పాయింట్ అది. ఇవాళ నేను సినిమా హీరోల గురించి మాట్లాడేది కూడా అందుకే. సో అంటే లేని దాన్ని తీసుకొచ్చి ఏదో ఒక మేము ఇలాగే ఉంటాము. నిజంగా చెప్తున్నానండి, ఇంతమంది స్టార్ హీరోలు సరైన డిక్షన్ వాడుతున్నారు చెప్పండి? భాషా ప్రేమికులు చూడట్లేదా? డిక్షన్ వాడట్లేదు సార్. లా 2 అక్షరాలు ఉన్నాయన్న విషయం తెలియదు సార్. నా 2 అక్షరాలు ఉన్నాయి, అలా పలకండి. అట్లీస్ట్ ఈ సినిమా హీరోలు పలకండి. అక్కర్లేదు మా ఇష్టం అంటే అది కుదరదు అంతే. మరి అట్లా ఇష్టం అన్నప్పుడు ఇక్కడ కూడా ఇష్టం వస్తుంది. అంటే 2 విషయాలు సార్. ఒకటి, ఈ యాసని అవహేళన చేస్తూ చూపించడం అనేది ఒకటి ఫిల్మ్ మేకర్స్లో కూడా తప్పు ఉంది. తెలంగాణ యాస కావచ్చు, అటు ఉత్తరాంధ్ర యాస కావచ్చు, లేకపోతే చిత్తూరు యాస కావచ్చు, ఇది అంటే కామెడీ లాగా చూపించడం అనేది చాలామంది ఫిల్మ్ మేకర్స్ గతంలో చేశారు. అది ఇండస్ట్రీ తప్పు నేను అనుకోవడం. రెండోది, ఇప్పుడు జరుగుతున్న ఈ టోటల్ ఎంటైర్ ఎపిసోడ్లో శవాల ముందు చిల్లరేడుకునే వాళ్ళలాగా దీంట్లో కూడా పొలిటికల్ మైలేజ్ కోసం కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అది దౌర్భాగ్యం. పేర్లు చెప్పచ్చు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను.
నేను చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం నాకు. ప్రతి వీకెండ్ నేను ఖచ్చితంగా ఏదో ఒక సినిమా చూస్తాను నేను. నాకు అదే ఒక ఎంటర్టైన్మెంట్. మేబీ అందులో నేను కొంచెం సీరియస్ టాపిక్స్ చూస్తాను కావచ్చు, ఏదో నాకు తోచిన నా టేస్ట్కి తగ్గట్టుగా నేను చూస్తాను కావచ్చు, కానీ బట్ సినిమా నాకు ఇష్టం. ఈ సినిమా నాకు ఇష్టం, అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి మేము ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అనే సినిమా వచ్చిందండి. చిన్నప్పుడు నేను చూసినప్పుడు ప్రెసిడెంట్ ఏంటి, అసలు ప్రెసిడెంట్ అనే పదవి తెలంగాణలో లేదు. మరి సర్పంచ్ నాకు తెలియదు, సర్పంచ్ అనేవాళ్ళు నాకు నిజంగా నాకు చిన్నప్పుడు తెలియదు. అటువైపు ప్రెసిడెంట్ ఉంటాడట్రా అని మా పెద్దలు ఎవరో చెప్తే నాకు తెలిసింది, అంతే. లిటరల్గా మాట్లాడితే అక్కడ చిన్నరాయుడు పెదరాయుడు సినిమాలు ఉండేవి. ఆ రచ్చబండ సంస్కృతి ఇటువైపు లేదు. మరి అంటే రాయుడు అంటే కండువా వేసుకుంటేనే పెద్ద రేఖం ఉన్నట్టు అనేది మేబీ అది అన్ని ఇళ్లలో ఉండదు. అది అర్థమైంది కదా నేను చెప్పేది. అంటే మేబీ అలా ఉండాలేమో, అదొక కల్చర్. ఆ పర్టికులర్ రీజియన్లో ఆ పర్టికులర్ ప్రాంతంలో ఒక సంస్కృతి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అనుకున్నాను, అంతే. అండ్ మీకు చెప్తే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను నాకు తెలిసి ఈ 2014 తర్వాత తెలంగాణ ఉద్యమం అయిపోయి తెలంగాణ సిద్ధించేంత వరకు కూడా నా ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన నాకు చాలామంది ఫ్రెండ్స్, వాళ్ళందరికీ కూడా అసలు కరీంనగర్ అనేది ఒక జిల్లా అని కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. లిటరల్గా తెలుసా మీకు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న పల్లెల పేర్లు చెప్పండి అంటే ఒకటికి ఏం తెలియదు నా ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్కి. బట్ మాకు మువ్వలపాలెం, గాజువాక, చిలకలూరుపేట, పెద్దాపురం, పిఠాపురం, అదేంటి గోదావరి జిల్లాలో భీమవరం, ఎందుకంటే అన్నీ తెలుసు. ఆ పేర్లన్నీ తెలుసు, ఊర్ల పేర్లు. ఎందుకంటే అవి ఎక్కడో ఒక దగ్గర సినిమాల్లో వచ్చినవే. నాకు తెలిసింది సినిమాల వల్లనే. భీమవరం బుల్లోడ అని ఓ పాట, గాజువాక పిల్ల ఓ పాట, చాలా పాటల్లో వచ్చాయి, చాలా సీన్లలో ప్రవేశపెట్టారు. చాలా సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావన రావడము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కదా. సో అనకాపల్లి, అమలాపురం ఇవన్నీ తెలుసు నాకు. బట్ తెలంగాణ పల్లెలు ఒక్క పల్లె కూడా అటువైపు ఉన్న వాళ్ళకి తెలియదు. నా ఫ్రెండ్స్కి తెలియదు అంటున్నాను నేను. అది వాళ్ళ తప్పు కాదు, అది ఇది సినిమా ఇండస్ట్రీ కావాలని చేసింది అని కూడా నేను అనట్లే. పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో 2014 తర్వాత నుంచి అక్కడ ఇక్కడ సిరిసిల్ల అనే పేరు, నాకు తెలిసి వర్షం అనే సినిమాలో వరంగల్ ప్రస్తావన వచ్చింది. నాకు తెలిసి అంతకుముందు నాకు ఏ సినిమాలో ఉందో నాకు తెలియదు. వర్షం అనే ఒక సినిమాలో ఆ 1000 స్తంభాల గుడిలో పాట, అది నాకు తెలుసు. నేను లిటరలీ అవునా కదా, అది ఆ పెంబర్తి రైల్వే స్టేషన్ అదంతా చూపించారు. అక్కడికి ఎంత మురిసిపోయేవాళ్ళము నేను ఇంజనీరింగ్లో ఉన్న టైంలో. అసలు నిజంగా ఎంత మురిసిపోయేవాళ్ళము, తెలంగాణ పేరు వచ్చింది ఇక్కడ అని. ఒక ఆర్ నారాయణమూర్తి గారు మాత్రమే తెలంగాణ పల్లెల గురించిన సినిమాలు తీశారు. ఎవరు తీయలేదంటే వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ఆ వచ్చిన డైరెక్టర్లో, ప్రొడ్యూసర్లో, మ్యూజిక్ వాళ్ళందరూ లిరిక్ రైటర్స్ అక్కడ వాళ్ళు ఉండడం వల్లనో, వాళ్ళ నేపథ్యాన్ని చూపించడం వల్లనో వాళ్ళు చేశారు. మీకు తెలుసో లేదో, నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక కథలేంటి అని అంటే పసలపూడి కథలు, అమరావతి కథలు నాకు చాలా ఇష్టమైనవి. ఎంత అద్భుతమైన కథలు ఉంటాయో అందులో. పసలపూడి కథలు వంశీ గారు రాసింది గొప్ప కథ, గొప్ప ఉంటాయి. అంటే ఆ యాసలో రాసింది, గోదావరి యాస. ఈవెన్ గోదావరి యాసలో జంధ్యాల గారి కామెడీని ఎంజాయ్ చేసాం మేము. సో ఇక్కడ ఏం డిస్ప్యూట్ లేదు, ఇక్కడ గొడవేం లేదు. ఇక్కడ ఓన్లీ థింగ్ ఈజ్ ఇటువైపు ఇక్కడ నుంచి ఎవరు రాలేదు, వాళ్ళకి ఈ నేపథ్యం తీసుకోవాలని అనిపించలేదు, అవ్వలేదు, అంతే. ఇట్ డెంట్ వర్క్అవుట్. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడితే, ఈరోజు చూసారా నిజంగా మాట్లాడితే ఈ గత 5-10 ఏళ్ల నుంచే కదా ఇక్కడ పేర్లు ఏదో బయటకు వస్తున్నాయి. కొన్ని సినిమాల్లో పెడుతున్నారు, కొన్ని సినిమాల్లో ఈ భాషను వాడుతున్నారు, అంతో ఇంతో జరుగుతోంది కదా. ఇట్స్ ఓకే కదా. ఎందుకు ఇప్పుడే ఇమీడియట్గా ఇడుపు కాగితం అనగానే సబ్ టైటిల్స్ అనాలి? దాన్ని అర్థం చేసుకోవాలి కదా అటువైపు ఉన్న వాళ్ళైనా. అది పైత్యం అంతే. మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్. మనం ఇక్కడ పెరిగిన వాతావరణంలో నాకు తెలిసిన నా గురువులందరూ అటువైపు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇటువైపు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఒక ప్రాంతాల్లోనే ఉన్న వాళ్ళకే అన్ని విషయాలు తెలుస్తాయి అనే ఒక కుసంస్కారం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. మీరు తక్కువ. అది ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా అది ఫేస్ చేశారు చాలా సంవత్సరాల నుంచి. రాయలసీమ వాళ్ళు కూడా అది ఫేస్ చేస్తూ వచ్చారు చాలా సంవత్సరాల నుంచి. కొన్ని సందర్భాల్లో ఈవెన్ గోదావరి జిల్లా వాళ్ళని కూడా విమర్శించిన సందర్భాలు ఉంటాయి. నాకు తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి మరి అట్లా లెక్కేస్తే ఇటువైపు మరి నిజంగానే సంస్కారము, సంస్కృతి ఇవన్నీ మనం మాట్లాడాలనుకుంటే బ్రిటిషర్స్ పాలనలో వచ్చినటువంటి ఇంపాక్ట్ అది. ఆంధ్ర ప్రాంతం అంతా కూడా బ్రిటిషర్స్ పాలన, అంటే మద్రాస్ ప్రావిన్స్ కింద ఉండడం వల్ల, ఆ బ్రిటిషర్స్ రూల్లో ఉండడం వల్ల ఆ బ్రిటిషర్స్ మైండ్ సెట్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. బికాజ్ మనం చాలా సినిమాల్లో చూస్తాం. నాకు యాక్చువల్లీ అసలు ప్రాబ్లం ఇంకోటి చెప్తాను మీకు. అసలు తెలుగు సినిమాకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఒక కీలకమైన విషయం ఏంటంటే కలోనియల్ హ్యాంగ్ ఓవర్.
బ్రిటిష్ భావజాలం రెగ్యులర్గా కంటిన్యూస్గా కనబడుతుంది. వై? బికాస్ మీరు చూస్తే ఆ పైప్ పెట్టుకుంటాడు ఎస్వి రంగారావు, సిగార్ పైప్ పెట్టుకుంటే, అంటే ఆ టైంలో అట్లా ఉండేది. కోటు, ఓకే, సైకిల్ దొక్కుతూ కోట్ వేసుకొని వెళ్ళే రోజులు అవన్నీ ఏంటంటే అది ఒక బ్రిటిష్ హ్యాంగ్ ఓవర్ అనుకోవాలి మనం. నా పాయింట్ ఏంటంటే, సో ఇటువైపు మీరు తెలంగాణ ఇటువైపు చూస్తే కూడా మీరు రెండు రకాల సంస్కృతుల్ని మనం గమనించి చూస్తే ఇక్కడ జరిగేటువంటి గొప్పతనాలు ఉన్నాయి, అక్కడ జరిగినటువంటి గొప్పతనాలు ఉన్నాయి. సో భాషా ప్రేమికుల పరంగా చూస్తే మలినాథ సూరి, మరి తెలంగాణలో పుట్టిన వ్యక్తి. బొమ్మర పోతన ఇక్కడ నుంచి వచ్చారు. డాక్టర్ ఆర్ శ్రీనారాయణ రెడ్డి గారు, సినారే గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఆయన భాష మనం తప్పు అందామా? ఏం మాట్లాడుతున్నాం మనం? సో ఆయన ఎన్నో గొప్ప గొప్ప పాటలు సినిమాకు కూడా రాశారు ఆయన. సో అంటే మనం ఆ వైవిధ్యాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, దాన్ని మనం ఇష్టపడాలి, ప్రేమించాలి, గౌరవించాలి. ఒకరినొకరం గౌరవించుకోకుండా ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడికి పోతున్నాము, అండ్ ఈ టైంలోనే మీరు ఇందాక అన్నట్టుగా ఈ టైంలోనే సందు దొరికితే చాలు అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ఒక ప్రాంతీయ అభిమానాన్ని క్రియేట్ చేసి మళ్ళీ ఆ ప్రాంతీయ అభిమానం కాస్త దురభిమానంగా మారి మీరిట్లా మేమిట్లా ఒక ద్వేష భావనలు క్రియేట్ అయిపోయి అది తప్పు. ఐ డోంట్ లైక్ దట్. ఇప్పుడు ఈ విషయంలో అంటే నేను ఇక్కడ కూడా మొన్న కూడా మాట్లాడాను నేను, తెలంగాణ అంటే నిజాం కాదు, తెలంగాణ అంటే కాకతీయులు. పోదాం, వెనక్కి వెళ్దాం. ఇంకా బొమ్మెర పోతన గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, పోతన కాలంలోకి వెళ్దాం మనం. అట్లా ఆలోచిస్తాను నేను. నా దృష్టి అయితే పోనీ మరి లెట్స్ గెట్ బ్యాక్, ఇంకా వెనక్కి వెళ్దాం, ఇంకా వెనక్కి వెళ్ళి సివిలైజేషన్ ఏంటో, అసలు తెలంగాణ సివిలైజేషన్ ఏంటో చూద్దాం. కాకతీయుల సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం. ఈ నిజాం వచ్చి ఎక్కడి నుంచో వచ్చిన నిజాం పరిపాలనను పట్టుకొని వాడేదో 2-3 బిల్డింగులు కట్టి ఇది చేసి అది చేసి చేస్తే ఉర్దూ వైజ్ అయిపోయి మొత్తం ఉర్దూని నింపేసి అసలు తెలుగే మాట్లాడనీయలేదు బాబు. ఇక్కడ తెలుగే మాట్లాడనీయలేదు. ఇక్కడ మనకు ఉర్దూ నింపేశారు మొత్తం. ఉర్దూ మాత్రమే రాయాలి, చదవాలి. మా తాతకు ఉర్దూవే వచ్చు. అఫ్కోర్స్ అండి తెలుగు చదువుస్తాడు కానీ బట్ ఉర్దూ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఈవెన్ మా ఫాదర్ ఉర్దూవే, ఆయనకు ఉర్దూ చదవగలడు పూర్తిగా బికాస్ ఆఫ్ దట్ దాని నుంచి. సో మనం దాన్ని కట్ చేసుకోవాలి. కానీ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఉర్దూ ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో వచ్చిన సమస్యలు ఉన్నాయి, అటు బ్రిటిషర్ల పరిపాలన వల్ల ఆంధ్రాలో వచ్చిన సమస్యలు ఉన్నాయి. మీరు వాటి రెండింటిని తీసేసి మన ఇద్దరం కలిసి మనం ఏం చేద్దామో ఆలోచించాలి. కానీ లేదా మీ బ్రిటిషర్స్ది తెచ్చిన ఒకటి కరెక్టు ఇది కరెక్టు అని చెప్పేసి నిజంగా మనం ఎవరి వారసులం? బ్రిటిషర్ల వారసులు లేకపోతే నిజాం వారసులమా? కాదు, కాకతీయుల వారసులం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలం. విజయనగరం శ్రీకృష్ణదేవరాయల వారసులం వీలైతే. మనం అలా ఆలోచించాలి. కానీ మళ్ళీ ఇదేంటి మధ్యలో? సో దిస్ ఇస్ వాట్ మై అబ్జర్వేషన్ ఇస్. కరెక్ట్. ఇందులో పవన్ కళ్యాణ్ గారు లాగడము, కవిత గారు మాట్లాడుతూ ఇది చిల్లర వ్యవహారం ఇదంతా కూడా. ఎనీహో ఈ ఎపిసోడ్ ద్వారా అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఒకరి యాసని ఇంకొకరు అగౌరవపరచకుండా గౌరవించుకుంటే సరిపోతుంది. దీని మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం అనేది ఇక్కడతో ఆగాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. మరి ఈ వివాదానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి. ఎవరు దీన్ని రాజేస్తున్నారు, ఎందుకు రాజేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు, తప్పకుండా మీ ఒపీనియన్స్ని చెప్పండి కామెంట్ సెక్షన్లో. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.